మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఒక అబ్బాయితో 8 years రిలేషన్లో ఉంది. 8 years వీళ్ళ రిలేషన్ కూడా ఎంత స్ట్రాంగ్ ఉందంటే లైక్ తిరగలేదనమాట. చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు. సో అందుకే ఇంత ట్రై చేస్తున్నారని చెప్పి అందరూ అనుకున్నారు. సో మ్యాటర్ ఏంటంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న కోసం ఈ అబ్బాయిని వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది. ఎందుకు ఇలా చేసామని చెప్పి అబ్బాయి అడిగితే అబ్బాయికి ఏం చెప్పిందో తెలుసా? నా పేరెంట్స్ నన్ను బ్లాక్మెయిల్ చేశారు. ఇప్పుడు కానీ నేను నిన్ను నమ్మొచ్చేస్తే రేపు నువ్వు నన్ను వదిలేసావు అనుకో, నా పొజిషన్ ఏంటి అని చెప్పి అమ్మాయి అడిగింది. నాకు తెలియక అడుగుతా, ఒక అబ్బాయితో 8 years ట్రావెల్ చేసావు. ఆ అబ్బాయి క్యారెక్టర్ ఏంటో అబ్బాయి ఏంటో నీకు అర్థం కాలేదు. ఎవడో మీ అమ్మాయి నాన్న ముక్కు మొహం తెలియనట్టు చూపిస్తే నువ్వు పెళ్లి చేసుకుంటావు. నీకేది కరెక్ట్ అనిపిస్తుందా? సరే, ఆ విషయం పక్కన పెట్టేసి ఇంకొక విషయం మాట్లాడతాం. సరే, అమ్మాయికి పెళ్లి అయిపోయింది, ఇదంతా ఓకే, కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తర్వాత ఏంటంటే అబ్బాయికి చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఆ విషయం ఈ అమ్మాయికి తెలిసింది. ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అత్తగారితో చెప్పిందంట, మీ అబ్బాయి నన్ను దీనికోసమే చేసుకున్నాడా, నన్ను ఎంత టార్చర్ చేస్తున్నాడు, ఇంతమందితో తిరుగుతున్నాడు అని చెప్తే వాడు మొగాడు అలానే తిరుగుతాడు, మూసుకొని వాడు పక్కలో పడుకో అని చెప్పింది. ఈ అమ్మాయి ఇంకా బాధపడింది. వీళ్ళ అమ్మా నాన్నతో చెప్పింది, అమ్మ వీడు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నాడు రమ్మంటే వాళ్ళ అమ్మా నాన్న ఏమన్నారో తెలుసా? ఇప్పుడు కానీ నువ్వు మన ఇంటికి వచ్చేస్తే మీ నాన్న తలెత్తుకొని వీధిలో తిరగలేడు, మన రిలేటివ్స్ దగ్గర చులకన అయిపోతాడు. ఒకసారి మీ నాన్న గురించి ఆలోచించు, కష్టమైన నష్టమైన నీ హస్బెండ్ దగ్గరే ఉండు అని చెప్పి అన్నారంట. అండ్ ఈ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు వీళ్ళందరూ చెప్పారంట, నువ్వు మేము చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకో, నీ వెనక మేము ఉంటాం, ఏం జరిగినా మేము చూసుకుంటామని చెప్పి. చూసుకుంటున్నారు. ఎలానో తెలుసా? నువ్వు చచ్చిపోతే నీ డెడ్ బాడీ దగ్గరకు వచ్చి చేరుస్తారు, అంతే. వాళ్ళకి మించి ఇంకేం చేయలేరు. ఒకసారి మీ అంతటి మీరు ఆలోచించండి. ఇప్పటికే మీ ఇంట్లో తిండి పెట్టడమే మీకు దండగా అనుకుంటున్నారు. అలాంటిది రేపు నీ మొగుడు నిన్ను చీట్ చేస్తే వీళ్ళు వచ్చి చూసుకుంటారని చెప్పి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? నువ్వు లవ్ చేసిన నిన్ను మోసం చేసినా రేపు అదే జరిగేది. అలా కాదు, ఫ్యామిలీ చూపించిన వాడిని చేసుకుంటున్నాంటావా? వాళ్ళు చూపించిన వాళ్ళని నువ్వు చేసుకున్నా సరే అదే జరుగుద్ది. నువ్వు 8 సంవత్సరాలు ఒకరితో ట్రావెల్ చేసావు, వాడేంటో నీకు అర్థం కాలేదు, వీడు నీకు అర్థమైపోతాడు. ఎప్పుడైనా ఇలాంటి ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించండి. లైఫ్లో ఒక్కసారి తాళిపడ్డాక అది ఎంత గొప్ప ప్రేమైనా సరే తిరిగి పొందలేరు. కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి.